చిరునవ్వుతో ఎదురొచ్చి చేతులెత్తి దీవించి భక్తులనే ప్రేమిస్తుంటే లుంగీలే మార్చేసి అంగీలా కట్టేసి దయతో నువ్వు వంగుంటుంటే నువ్వు లేని ఎదవ బతుకు చీకటి కోళ్ళో నువ్వు నవ్వకుంటే నాకు గందరగోళం ఫ్రెంచ్ సిద్ధు సీసా మరి మంచి నాటు సారా నీ చూపు ముందు బలా దూరు నీకు ఎవరు సాటి లేరు బాబా బాబా ఇవాళ మంచి అవతారం ఎత్తారు. బాబా మంచి అవతారాలు ఎత్తారమ్మా, బాబా అవతారాలు ఉంటారు. బాబాలకి మంచి అవతారం చెడు అవతారాలు లాంటివి ఏమి ఉండవు. అవతారం అంతే. సో మంచి అవతారం, మంచి చెడు ఉండదు తల్లి. అవతారం అవతారం బాబా అండ్ ఈ అవతారం ఎత్తిన మా బాబాకి నేను భక్తురాలనమాట. బాబా నాకు చాలా సందేహాలు ఉన్నాయి బాబా, ఆ సందేహాలన్నీ తీరుస్తారా బాబా? బాబా బాబా కాదమ్మా, చూసిన ప్రజలందరూ కూడా, చూసిన భక్తులందరూ కూడా నన్ను తప్పుగా అనుకుంటారు. బావా బామర్దులు నాకు ఎలాంటి సంబంధాలు ఎలాంటి రిలేషన్స్ లేవమ్మా, అందరూ కూడా నా భక్తులు లాంటి వాళ్ళే. ఓం భూయాత్ ఓం భూయాత్ ఓం భూయాత్. స్వామి ఉల్లిపాయ నిమ్మగడ్డ ఉల్లిగడ్డ ఇట్లాంటివన్నీ వస్తాయి కదా, అవన్నీ కూడా ఆ బాబాలు చేసేవి. ఈ చైతు బాబా చేసేవన్నీ కూడా మస్తు టైం పాస్ లెక్క ఉంటాయి. అవునా బాబా? మస్తుగా అనిపిస్తాయి తల్లి. అవునా బాబా? అయితే నాకు మస్తుగా అనిపించే ఒక ఐటమ్ ఇవ్వండి బాబా. ఏం కావాలి తల్లి? నాకు మస్తుగా అనిపించాలి బాబా. ఓకే. ఓం భూయాత్ ఓం భూయాత్. ఆడవాళ్ళకి మస్తుగా అనిపించి ఇంకే ఉంటాయి. పెదవులు ఎర్రగా ఉండాలన్నా, మగాళ్ళకి చూడ్డానికి ముచ్చటగా అనిపించాలన్నా, ఎస్ ఆడవాళ్ళు పెదాలకు వేసుకునేటువంటిది నా చేతికి వచ్చింది. ఓం భూయాత్. బాబా ఇది ఎక్కడ చూసినట్టుంది బాబా. అన్ని కూడా ఒకలాగే ఉంటాయి తల్లి, అందరూ ఒకలాగే ఉంటారు. అన్ని ఒకలాగే ఉంటే అందరూ ఒకలాగే ఉంటారు. అన్ని కూడా మనదే, అంతా మనదే. ఈ దేశం ఈ రాష్ట్రం అన్ని మనవే తల్లి. బాబా ఇది యూజ్డ్ లా ఉంది బాబా. యూజ్ చేస్తే ఏంటి తల్లి, యూజ్ చేయకపోతే ఏంటి తల్లి? మీరు పెట్టుకున్నారా బాబా? నేను పెట్టుకునేది నీకు ఇస్తున్నానంటే నువ్వెంత అదృష్టాలు తల్లి. అవును బాబా, మహాప్రసాదం మహాప్రసాదం. మరి బాబా నాకు చాలా సందేహాలు ఉన్నాయి బాబా. బాబా ఎందుకు బాబా మిమ్మల్ని బాబా అంటుంటే బాబా అని వచ్చేస్తుంది? ఎంతో మంది ఆడవాళ్ళు నాతో చాలా సనువుగా ఉంటారు తల్లి. చాలా మందికి బాబా అయినటువంటి ఈ బాబా ఈ రోజు బాబాగా మీ ముందున్నాడు కాబట్టే నీ నోట్లో కూడా రావడంలో ఆశ్చర్యం లేదు తల్లి. చూసిన మా భక్తులందరికీ కూడా నమస్తే. ఓ మస్తు టైం పాస్. బాబా అయితే మిమ్మల్ని నేను బాబా బాబా అని పిలుచుకోవచ్చా? పిలిస్తే పలికే బాబా అని నేను ఎలా పిలిచినా పలుకుతాను. బావా అనండి, బాబా అనండి, స్వామి అనండి, చైతు అనండి, మీ ఇష్టం వచ్చినట్టు పిలవండి, పలకడానికి నేను సిద్ధం. ఒక్క నిమిషం తల్లి. ఓ మస్తు టైం పాస్. మాట్లాడుతున్నారు బాబా? బాబాలు అలాగే మాట్లాడాలి. అవునా బాబా? మిమ్మల్ని స్వామి అని కూడా పిలవచ్చు కదా? పిలవచ్చు తల్లి. స్వామి నదికి పోలేదా? మదిలో మస్తు టైం పాస్ ఉండగా నదికేలా పోయేది దేవి? మస్తు టైం పాస్. నా భక్తులందరికీ ఎన్నో సందేహాలుంటే ఆ సందేహాలన్నీ తీర్చడం కోసమే నేను ఇవాళ రావడం జరిగింది. సో భక్తులారా, మీకు ఎలాంటి సందేహం ఉన్నా కూడా ముఖం పుస్తకం అని చెప్పి, అంటే మన భాషలో ఫేస్బుక్ లో మీరు పోస్ట్ చేశారనుకోండి, మస్తు టైం పాస్ పేజ్ లో మీ సందేహాలని ఈ బాబా తెలుస్తారు. ఓ మస్తు టైం పాస్, ఓ మస్తు టైం పాస్, ఓ మస్తు టైం పాస్. తల్లి నువ్వు మాట్లాడే ముందు 3 సార్లు నేను ఓ మస్తు టైం పాస్ చెప్పాలి తల్లి. అది అయిపోయినాక నీ డైలాగులు చెప్పు తల్లి. స్వామి అయితే అలానే జరుగుతుంది స్వామి. ఓకే తల్లి. మనం ఒక అండర్స్టాండింగ్ వచ్చాం కదా, నెక్స్ట్ టైం నుంచి అలానే చేద్దాం. ఓకే తల్లి. నువ్వు నాకు అసలు చూడక తల్లి, అటువైపు చూసి మాట్లాడు తల్లి. అంటే స్వామి మీరు అలా చూస్తూ ఉంటే నేను అలా తిప్పేసుకుంటే మీకు ఇన్సల్ట్ చేసినట్టు అవుతుందేమో అని అలానే చూస్తున్నాను. ఆడవాళ్ళ ముందు మేము ఇన్సల్ట్ అవ్వడం కొత్త మాకు.
అలవాటే కదా, అలవాటు అయ్యాం కాబట్టి స్వాములుగా ఇక్కడ కూర్చోడం జరిగింది. స్వామి! ఎందుకులే అమ్మా, అప్పటి రోజులు ఎందుకు గానీ ఇప్పుడు మీ సందేహాలు ఏమంటే అడగండి అంటే అమ్మా. మీరు ముసలోళ్ళ స్వామి ఇప్పుడు? ఎంతో మంది భక్తులు వెయిట్ చేస్తున్నారు. నాకు వాళ్ళ ఒక- సందేహాలు అడుగు తల్లి, నా నాకు- గురించి కాదు తల్లి, సందేహాల గురించి నాకు మాట్లాడుకుందాం చాలా తల్లి. సందేహాలు ఉన్నాయి, ఆ సందేహాలన్నీ కూడా అడుగుతాను. కానీ చాలా మంది రిజిస్టర్ చేసుకున్నారు కదా, వాళ్ళలో ఎవరికైనా ఏమైనా సందేహం ఉంటే వాళ్ళు ఏమైనా చెప్తారేమో చూద్దాము. సో ఫస్ట్ మనం ఎవరికి కాల్ చేస్తున్నామంటే తల్లి. షబీనాకి. షబీనా, హా. నీకు తెలుసో లేదో నీ అసలు పేరు కూడా షబీనా. Oh my God, మీకెలా తెలుసు స్వామి నా అసలు పేరు షబీనా అని? ఓ మస్తు టైం పాస్. బాబా నిజంగానే చమత్కారి బాబా, లిప్ గ్లాసులే కాదు రియల్ పేర్లు కూడా తెలుసుకుంటారు. లెట్స్ కాల్ షబీనా. నా పేరు నేనే పిలుచుకుంటుంటే ఎలాగో ఉంది. షబీనా, చెప్పండి. తప్పు. ఓ మస్తు టైం పాస్. హలో హలో. హాయ్ షబీనా, వెల్కమ్ టు మస్త్ టైం పాస్. థ్యాంక్ యూ. హౌ ఆర్ యు? ఐఎమ్ ఫైన్. హౌ ఆర్ యూ? సూపర్ ఉన్నా షబీనా. ఎక్కడి నుంచి? నేను పొన్నూరు నుంచి. పొన్నూరు? గుంటూరు డిస్ట్రిక్ట్. ఎగ్జాక్ట్లీ, తెలుసు. మా బెస్ట్ ఫ్రెండ్ పొన్నూరు మాధురి ఉండేది, వాళ్ళది పొన్నూరే అన్నమాట, కానీ మంగళగిరి వాళ్ళు. సరే, ఇవాళ మన చేతు కాదు బాబా, స్వామి బాబా అయిపోయారు. సారీ. హా, తల్లి షబీనా, ఎలా ఉన్నావు నాన్న? బాగున్నాడు. నువ్వు ఎలా ఉన్నావు? నువ్వు అనకూడదు తల్లి, కళ్ళు పోతే మీరు అనాలి. ఓకే స్వామి, మీరు ఎలా ఉన్నారు? మీరందరూ సంతోషంగా ఉంటే నాకేమైతే తల్లి, నేను కూడా సంతోషంగానే ఉన్నానమ్మా. వెల్కమ్ టు మస్త్ టైం పాస్. థ్యాంక్ యూ. అమ్మా తల్లి, నీకేమైనా సందేహాలు ఉంటే అడుగు తల్లి. నీ సందేహాలు తీర్చడం కోసమే ఇలా మస్తు టైం పాస్ కి వచ్చాడు ఈ బాబా, ఈ స్వామి. అవును, నా సందేహమా? తల్లి. డౌట్స్ ఉన్నాయా? స్వామిజీ తీర్చేస్తారు. సరే, నేను ఇంటర్ ఎగ్జామ్స్ అదే నెక్స్ట్ ఇయర్ ఇంటర్. ఓకే, నాకు మంచి మార్క్స్ వస్తాయా? తల్లి, నువ్వు రోజు చదివానుకో తల్లి, ఖచ్చితంగా మంచి మార్క్స్ వస్తాయి. చదవకుండా ఊళ్ళంతా తిరిగి ఫోన్ లో మాట్లాడుకొని ఇలా మస్తు టైం పాస్ కార్యక్రమాలకి కాల్ చేసి మాట్లాడితే తల్లి కొంచెం మార్క్స్ తగ్గచ్చు. అలా కాకుండా బాయ్ ఫ్రెండ్ ని మెయింటైన్ చేస్తే తల్లి సున్నాలు ఖచ్చితంగా నీ సొంతం అవుతాయి తల్లి. ఇది అందరికీ తెలిసిందే కదా బాబా. స్వామి మీరు ఇలా చేస్తారేంటి స్వామి? తల్లి, తెలిసినవి కాదు, తెలియని ఏమన్నా చెప్పండి. నీ ఎర్రమూతిని కాస్త మూస్తే నేను నా భక్తురాలతో మాట్లాడతా తల్లి. బాగా రైట్ చేస్తారు. ఆ తల్లి, అంటే నన్ను- బాగా చదువుకో తల్లి. షబీనా నన్ను మూసుకోమని చెప్పడం బాబా స్వామి కరెక్ట్ చెప్పారా? కాదు నువ్వు నాకు చాలా ఇష్టం. నేను ఈ ప్రోగ్రామ్ రోజు చూస్తాను. థ్యాంక్ యూ సో మచ్ షబీనా. నీ పేరు నా పేరు సేమ్ ఒకటే తెలుసా? అవునా? అవును, నా రియల్ నేమ్ ఒరిజినల్ నేమ్ షబీనానే. నాకు తెలీదే. సూపర్ అసలు. నా పేరు నీకుంది, నేనంటే నీకు చాలా ఇష్టం. సూపర్ అసలు. అదేంటి తల్లి, ఆ. నీ అసలు పేరు అమ్మాయికి తెలియదంటే సూపర్ అసలు అంటావు? అవును, ఎందుకంటే తనకి నేను ఇష్టం కదా, నా పేరు తనకుంది కదా, అయినా నేనంటే ఇష్టం తెలియకుండానే అందుకే సూపర్ అన్నాను స్వామి. అమ్మా షబీనా, ఇంకేమైనా తెలుసుకోవాలనుకుంటున్నావా తల్లి? నాకైతే డౌట్స్ లేవు. ఓకే, నీకు తెలియనటువంటి విషయం నేను ఒకటి చెప్పబోతున్నాను. నీది ఇంటర్ అయిపోయిన తర్వాత తల్లి డిగ్రీలో జాయిన్ అవుతావు తల్లి. ఆ తర్వాత ఒక అందమైన ముగ్గురుతో నీకు పెళ్ళైతుంది తల్లి. దీర్ఘ సుమంగళి భవ. అప్పుడే ఇంకా పెళ్లి కాలేదు స్వామి. కళ్యాణ ప్రాప్తిరస్తు. ఇంటర్ మార్క్స్ గురించి అడిగితే కళ్యాణం స్వామి. సరే షబీనా, నీ డౌట్స్ అన్ని తీరిపోయాయి అనుకుంటా. అవును, చాలా క్లియర్ గా. ఇంకెవరికైనా ఏమన్నా చెప్తావా? ఏమి చెప్పద్దు తల్లి, ఉంటామమ్మా. హాయ్ చెప్తున్నా. ఎవరికి హాయ్ చెప్తావు? నా ఫ్రెండ్స్ అందరికి, నా పేరెంట్స్ కి. పొన్నూరులో ఉన్న వాళ్ళందరికి, నీ ఫ్రెండ్స్ అందరికి, నీ పేరెంట్స్ కి, స్పెషల్ గా కాజల్ ఇంకా చైతు తరపున హాయ్. ఓకే, బాయ్ షబీనా. థ్యాంక్ యూ. బాయ్. ఓకే, తప్పకుండా బాయ్. వావ్, దట్ వాస్ షబీనా. మరి షబీనా అయితే ఒక క్వశ్చన్ అడిగింది, దానికి ఏంటంటో తను తెలిసిన ఆన్సర్స్ చెప్పారు. ఈ స్వామి నాకెందుకో దొంగ స్వామినా అని డౌట్ వస్తుంది. ఈ స్వామి ఇంకేమైనా మ్యాజిక్ చేయకపోతే ఈ స్వామి దొంగ స్వామి అని నేను కన్ఫర్మ్ చేస్తున్నాను. స్వామి ఏంటి స్వామి అలా చూస్తున్నారు?
నీ ఎర్రమూతి కాస్త లిప్స్టిక్ వేస్తే ఎర్రగా అయింది. అదే నేను నా మంత్రదండంతో కొట్టినానంటే స్వామి! మొహంతో కూడా ఎర్రగా అయిపోద్ది. దొంగ స్వామి ఏంటి తల్లి? స్వామి మీరు అలా ఆగ్రహించకూడదు స్వామి. బాబాలు స్వామిలు ఎంత సహనంతో ఎంత ఓపిగ్గా ఉంటారు స్వామి. మీరు నన్ను భక్తులు సహనంగా ఉంచితే సహనంగా ఉంటాము. భక్తులు మమ్మల్ని ఎక్కిరించినా, భక్తులు మమ్మల్ని అవమానించినా, భక్తులు మమ్మల్ని అనుమానించినా సహించేది లేదు. ఏం దేవుళ్ళకి కోపాలు రావా? స్వాములకి కోపాలు రావా? పగిలిపోద్ది, జాగ్రత్త. స్వామి మీరు అలా మాట్లాడకూడదు స్వామి. నేను ధ్యానంలోకి వెళ్తా. స్వామి భక్తురాలా, నన్నే ముట్టుకుంటావా? మీరు ధ్యానంలో వెళ్ళిపోయారు కదా స్వామి, మీకు ఒళ్ళు మర్చిపోయి మీరు ధ్యానంలోకి వెళ్ళిపోయారేమో. ఇంకా ఇక్కడ ఎవరు ఎంతటి అపచారం. ఇప్పుడు నేను శుద్ధి చేసుకోవాలి. నేను శుద్ధి చేసుకోవాలంటే మీరు ఒక బ్రేక్ తీసుకోవాలి. మీరు బ్రేక్ తీసుకోండి, ఈ లోపు నేను వెళ్ళి శుద్ధి చేసుకుని వస్తాను. భ్రష్టురాలా, నీచురాలా, దూరంగానే ఉండు. నన్ను ముట్టుకున్నావో శపించి మానేస్తాను. ఆ మూతి కాస్త ఇంకా ఎర్రగా అయిపోను కాక. ఈ భక్తురాలకి కొంచెం కక్కుర్తుంది సుమి, పోతుంది. ఏంటి కక్కుర్తి స్వామి? పద మనకి కలిసి నాతో ఉంది నా భక్తురాలు. తన సందేహాలు మీ సందేహాలు తీర్చడానికి షబీనా అలియాస్ కాజల్ అనేటువంటి నా భక్తురాలు. అవును స్వామి, నాకు ఇంకో సందేహం ఉంది స్వామి. చెప్పు భక్తురాలా. స్వామి పెళ్ళయ్యేటప్పుడు భర్త తాళి కడతాడు కదా వాళ్ళ వైఫ్ కి, కాబోయే వైఫ్ కి. మరి వైఫ్ ఎందుకు కట్టకూడదు భర్తకి తాళి? పిచ్చి భక్తురాలా, ఆడదానికి మంగళసూత్రం సూత్రం లాంటిది. సూత్రం ఎందుకు కడతారు? మంగళంగా పవిత్రంగా ఉండడం కోసం ఆడదానికి మంగళసూత్రం కడతారు. మగాడికి కట్టరు. ఎందుకు అంటే పెళ్ళైన తర్వాత ఆడది కొంగున కట్టుకుంటది కదా తల్లి, అందుకే మంగళసూత్రాలు కట్టరు తల్లి. అమ్మో స్వామీజీ చాలా తెలివిగా సమాధానం చెప్పారు. కానీ నేను ఇప్పుడు ఈ షాక్ లైన్స్ తీరుకోవాలంటే ఇంకో కాలర్ కి కాల్ చేయాల్సిందే. చాలా మంది రిజిస్టర్ చేస్తున్నారు కదా. ఇప్పుడు వాళ్ళలో నేను ఎవరికి కాల్ చేయబోతున్నానంటే సురేష్ కి. లెట్స్ కాల్ సురేష్. ఈ సురేష్ ఎక్కడి నుంచో నాకు తెలుసు తల్లి. ఎలా తెలుసు స్వామి? ఆదిలాబాద్ నుంచి. ఎలా ఏంటి తల్లి? అంతా మస్తు టైం పాస్. ఓం భూయాత్. ఓం భూయాత్. 3 సార్లు చెప్తాను. ఓం భూయాత్. ఓం భూయాత్. సురేష్ అడుగు, ఆదిలాబాద్ కాదు అన్నా. చూడు అడుగుతాను స్వామి. హలో హలో, హాయ్ సురేష్, వెల్కమ్ టు మస్త్ టైం పాస్. ఓకే ఓకే, థ్యాంక్ యూ. వెల్కమ్ వెల్కమ్. ఎక్కడి నుంచి? ఆదిలాబాద్. ఆదిలాబాద్. ఓం భూయాత్. ఇందాకే స్వామీజీ చెప్పారు మీరు ఆదిలాబాద్ నుంచి అని. నిజంగానే నువ్వు ఆదిలాబాద్ నుంచి కాల్ చేసావు? వావ్, ఇవాళ చైతు బదులు చైతు స్వామి ఉన్నారు ఇక్కడ. అవునా? మరి చైతు స్వామిని ఏమన్నా అడగాలనుకుంటున్నావా నువ్వు? అడిగాలి. ఏం సందేహం ఉంది, ఏం డౌట్ ఉంది, అడిగేసాయి. మా సురేష్ అనే భక్తుడికి నా నుంచి ప్రణామములు. చెప్పండి. బాబాలు ప్రణామములు కూడా పెడుతున్నారే. మేము ప్రమాణాలు చేయము, ప్రణామాలు పెడతాము. ఎవరికి? నీకే సురేష్ భక్తుడా. ఎలా ఉన్నావు భక్తుడా? బాగున్నాను. నీ పిల్లాం బిడ్డలు అందరూ బాగున్నారు కదా? నాకు పెళ్లి కాలేదు. మా తల్లి, నేను నా దివ్య దృష్టితో చూసి నీ పెళ్ళాం పిల్లలు బాగున్నారా లేదా నీకు తెలుసా లేదా అని అడుగుతున్నా. నీకు ఇంకొన్ని సంవత్సరాల్లో పెళ్లి కాబోతుంది, పిల్లలు కూడా పుట్టబోతున్నారు. వాళ్ళు ఎంతో చక్కగా నా దగ్గరే ఉన్నారు. ఇంకొన్ని కాలంలో నీ దగ్గరికి పంపించబోతున్నాను సురేష్ బాబు. కాదు తల్లి, నా వెనకాల ఉన్నారు. ఎన్ని సంవత్సరాలకి అయితే? నీకు ఎన్ని సంవత్సరాలకి చేసుకోవాలనిపిస్తుందో అన్ని సంవత్సరాలు నువ్వు పెళ్లి చేసుకుంటావు. పెళ్లి అయిన తర్వాత ఖచ్చితంగా పిల్లలు పుడతారు తండ్రి. అంతా కూడా నీ కష్టం మీద ఆధారపడి ఉంటుంది. అంతనా? ఎంతమంది అనేదా స్వామి? నాకు ఎవరైనా చెప్పు తండ్రి. నేను లవ్ లో ఫెయిల్ అయినా ప్యాస్ అయినా చెప్పి. నువ్వు ప్యాస్ అయితే అవ్వవు నాయన, ఫెయిల్ కూడా అవ్వవు నాయన. నువ్వు లవ్ లో సక్సెస్ అవుతాయి నాయన. నీ లవ్ మ్యారేజ్ కాబోతుంది నాయన. కానీ అడ్డంగా నీకు ఒక దృశ్యశక్తి ఉంది నాయన. మస్త్ టైం పాస్ లో వచ్చేటువంటి యాంకర్ కాజల్ అనే దృశ్యశక్తి ఉంది. ఆమె నుంచి నువ్వు దూరం అయితే గనక నీ లవ్ ఖచ్చితంగా ఫలిస్తుంది నాయన. దీని నుంచి నువ్వు బయటపడాలంటే నా దగ్గర ఒక మార్గం ఉంది నాయన. చెప్పమంటావా? చెప్పండి చెప్పండి. కాజల్ పక్కన ఉన్నటువంటి చైతు గురించి ఒక 2 విషయాలు మంచిగా అందరికీ తెలియజేయి నాయన. అంతే, నీ దృష్టి కాస్త పోద్ది, నీకు లవ్ మ్యారేజ్ అయింది నాయన. అబ్బా, చెప్పు నాయన, చైతు గురించి ఒక 2 మంచి మాటలు చెప్పు నాయన అందరికి.
కాజల్ అంటే కిరాకు ఉంటాయి, నువ్వు అంటే నేను ఇప్పుడు వస్తానైనా రేపు పోతానైనా, చైతు అనేవాడు చక్కగా కూర్చుంటాడు నాయన. నీ లవ్ మ్యారేజ్, నీకు లవ్ అవ్వాలంటే కాజల్ అనే దివ్య దృష్టి, అదే దృష్ట శక్తి నాశనం అవ్వాలంటే చైతుకి 2 కాంప్లిమెంట్స్ నాయనా. నేను దృష్టి శక్తినా? నువ్వు భక్తురాలా? నన్ను భక్తుడితో మాట్లాడు నువ్వు. నేను దృష్టి శక్తినా? చెప్పు నాయన సురేష్, చైతు గురించి 2 విషయాలు చెప్పు నాయన. నీకేందన్నా కిరాకు ఉంటాం, మస్తు ఉంటుంది టైం పాస్ అవుతుంది. మస్త్ టైం పాస్, మస్త్ టైం పాస్. ఇప్పుడు ఖచ్చితంగా నీ దృష్టశక్తి కాస్త పోయి నీ ప్రేమ ఫలిస్తుంది నాయన. ప్రేమ పెళ్లి జరుగుతుంది నాయన. ప్రేమ పెళ్లికి ఫలితంగా 2 ముడంకాలు నీ కడుపు నుంచి బుడక్ బుడక్మని బయటపడతారు నాయన. ఓ ఆయన కడుపులో ఉంచా? మీ కడుపులో చేస్తారంటే పిల్లలు వేరే మీటింగ్ చేద్దాం ఇక. ఏంది నాయన? కమల పిల్లలా లేకుంటే నీకు బాగా కక్కుతుంది నాయన. కమల పిల్లలు అప్పుడే పుట్టరు నాయన. ఒక బిడ్డ ముడుక్కుమని బయటకు వస్తుంది, ఆ తర్వాత ఇంకో బిడ్డ ముడుక్కుపోయిన బయటకు వస్తుంది. ఖచ్చితంగా నీకు సుపుత్ర ప్రాప్తి, అలాగే ఆడబిడ్డ ప్రాప్తి ఉంది నాయన. ఫస్ట్ లేడీస్ అన్నా ఇక ఫస్ట్ లేడీస్ కాదు, లేడీస్ పుడతారు, జెంట్స్ కూడా పుడతారు నాయన. ముందుగా అయితే నీకు అడ్వాన్స్ గా హ్యాపీ మ్యారీడ్ లైఫ్, ఎంజాయ్ యువర్ మ్యారీడ్ లైఫ్. ఓకే, ఇప్పుడు ఇంకా 5 years దాకా చేస్తాను. ఎప్పుడు చేసుకుంటావు నీ ఇష్టం అయినా, చేసుకున్నాక మాత్రం ఖచ్చితంగా ఫలితం నీ సొంతం కాబోతుంది. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ మా షోలో జాయిన్ అయినందుకు. థ్యాంక్ యూ సో మచ్ సురేష్, జాయిన్ అయినందుకు. ఇప్పుడు కాజల్ గురించి చెప్పు. బాయ్ నాయనా, ఉంటాం నాయనా. థ్యాంక్ యూ వెరీ మచ్ నాయనా, టాటా బాయ్ బాయ్. ఓ మస్త్ టైం పాస్, ఓ మస్త్ టైం పాస్, ఓ మస్త్ టైం పాస్. భక్తురాలా, ఎవరో నీ గురించి చెప్పడం ఏంటి తల్లి? నీ గురించి నీకు తెలీదా? నాకు తెలీదా? నీ గురించి తెలియని విషయాలు నాకు 2 విషయాలు తెలుసురా తల్లి. చెప్పండి స్వామి. చెప్పే ముందు నీ గోర్ల రంగు ఏమైపోయింది తల్లి? ఇందాక నాకేసాను స్వామి, ఆకలేస్తే. ఇంకా నాకడం కోసం, ఇంకా తినడం కోసం నీ కోసం ఒక మంచి ఇది తీసుకొస్తున్నా తల్లి. ఇది అంటే ఏంటది? నువ్వు ఒక్కసారి కళ్ళు మూసుకో తల్లి, కళ్ళు తెరువు తల్లి, ముక్కు మూసుకో తల్లి, మళ్ళీ తెరువు తల్లి, మూతి మూసే తల్లి, మళ్ళీ తెరువు తల్లి. నాకు దండం చేసుకో అంటే నమస్కరించుకో, నా కాసు చూసుకో. కన్ను ఎందుకు కొట్టారు స్వామి? అంటే అప్పుడప్పుడు నాకు అలవాటు తల్లి, ఏమనుకో మాకే. చూడమ్మా నా చేతిలో ఏమున్నాయి? ఏమీ లేదు స్వామి. ఏమీ లేదు కదా. ఇప్పుడు నీ కోసం నేను నీకు ఉపయోగపడే తీసుకొస్తున్నా తల్లి. ఏంటది స్వామి? నీకు దీంతో ఏం చేసుకోవాలనుకుంటే అది చేసుకో తల్లి. గోళ్ళకి రంగు ఎందుకు అడిగారు స్వామి? నాకెందుకో డౌట్ వచ్చింది తల్లి. ఇది మాయిశ్చరైజర్ కదా స్వామి. నీకేమి కావాలంటే అది చేసుకో తల్లి. నీకు నా నుంచి గిఫ్ట్ తల్లి. దీని నుంచి గోళ్ళ రంగు రాదు స్వామి. తల్లి నువ్వు వరం తీసుకోవడానికే, డౌట్లు మాత్రం అడక్క తల్లి. సరే స్వామి. స్వామి ఇది కూడా ఎక్కడో చూసినట్టుంది స్వామి. చెప్పాను కదా తల్లి, మనుషుల పోళ్ళు మనుషులు ఉంటారు, గిఫ్ట్ల పోళ్ళు గిఫ్ట్లు ఉంటాయి. అంతా నాదే, అంతా నాదే, అంతా నాదే. సరే స్వామి. నీకు బ్రేక్ తీసుకునే టైం అయినట్టుంది. కరెక్టే స్వామి. నాకేంటో ఇవన్నీ ఎక్కడ చూసిన వస్తువులా అనిపిస్తున్నాయి. సరే ఎనీవేస్, నాకైతే వరాలు వస్తున్నాయి కదా, నాకు మంచి మంచి వస్తువులు వస్తున్నాయి కదా. మీ సందేహాలు ఏమైనా ఉంటే నన్ను అడగండి తల్లి, నేను చెప్తాను కదా మీకు. తల్లి మాత్రమే కాదు బిడ్డ, నువ్వు కూడా నాతో మాట్లాడొచ్చు తండ్రి. ఎవరు ఎలా ఏం మాట్లాడాలనుకున్నా, కాజల్ ఇంకా చైతు స్వామితో కనెక్ట్ అయిపోవాలనుకున్నా, మా షోలో మస్తు టైం పాస్ లో మీరు వచ్చేసి జాయిన్ అయిపోవాలి అనుకున్నా, ఏం చేయాలి? 7732077321 ఈ నంబర్ కి జస్ట్ ఒక మిస్డ్ కాల్ ఇవ్వండి, టెక్స్ట్ మెసేజ్ చేయండి, వాట్సాప్ మెసేజ్ చేయండి, మేమే మీకు కాల్ చేస్తాం. హ్యాపీగా కనెక్ట్ అయిపోదాం, బాగా మస్తు టైం పాస్ చేద్దాం. ఇవన్నీ చూస్తూ ఉంటే నాకు ఏదో డౌట్ వస్తుంది, తర్వాత ఒక క్లారిటీ చైతు బాబా అనుమానించడం మానే తల్లి. నేనేం అనుమానించట్లేదు స్వామి. స్వామిని ఆరాధించడం మొదలు పెట్టు, అనుమానించడం మానే తల్లి. నీకు మంచిది, చూస్తున్నా మీకు మంచిది. ఈ స్వామి మరి కాసేపు రాబోతున్నాడు, ఇంకొన్ని వరాలు బిడ్డకి ఇవ్వబోతున్నాడు, ఇంకొన్ని సందేహాలు మీకు తీర్చబోతున్నాడు. ఎలాంటి సందేహాలు, ఎలాంటి సందేహాలకి ఆ జవాబులు ఇవ్వబోతున్నాడు మరి కాసేపు. చాలా సందేహాలు ఉన్నాయి, అవన్నీ కూడా అడుగుతాను, కానీ దానికన్నా మందు కాదు తల్లి, ముందు మీరు మందిస్తారేమో అని అన్నాను స్వామి. ఓ మస్తు టైం పాస్. అపచారం, భ్రష్టురాలా, నీచురాలా. ఈ భక్తురాలు రోగానికి మందు స్వామి. ఏమన్నా అనుకుంటున్నారు స్వామి? బుర్రలో ఏముంది స్వామి? ఎప్పుడు చూడు అదే కన్ను కొట్టారు ఇందాక, ఇప్పుడు మందు అంటే ఏంటో అనుకుంటున్నారు. ఓ మస్తు టైం పాస్.
ఎస్ మరి కాజల్ ఇంకా చైతు స్వామి ఇవాళ చాలా చాలా సందేహాలు తీరుస్తూ ఉన్నారు. అంటే నేనేం తీర్చట్లేదు, కాజల్ బాబా బాబీ స్వామి కాదు కదా, ఓన్లీ ఇక్కడ ఒకే బాబా ఒకే స్వామి ఉన్నారు, దట్స్ మన చైతు స్వామి. సో స్వామి నాకు ఇంకో సందేహం ఉంది స్వామి. సందేహం తీరుస్తాను తల్లి, కానీ నీకు విషయం తెలుసా తల్లి, మన షోకి రిజిస్టర్ చేసుకుని వెయిట్ చేసినటువంటి వనజ ఉంది తల్లి. వనజ వాళ్ళ ఆయన పేరు కుమార్, వాళ్ళ ఆయన గోల్డ్ స్మిత్. స్వామి వాళ్ళు నెల్లూరు నుంచి మనతో మాట్లాడడానికి వెయిట్ చేస్తున్నారు. స్వామి కావాలంటే కనుక్కో తల్లి. నేను ఇప్పుడు కాల్ చేయబోతుంది వనజకే స్వామి. కనుక్కో తల్లి, వాళ్ళ ఆయన పేరు కుమార్. మీరు వనజ అనగానే నేను షాక్ అయిపోయాను స్వామి. నాకు నీ మైండ్ లో ఉన్నది తెలిసిపోయింది తల్లి. అయితే ఇంకోటి కూడా తెలుసా స్వామి? తెలుసు, నీ కళ్ళు నా మీద పడ్డాయని కూడా తెలుసు. ఏంటది స్వామి? అది నాకు తెలుసు తల్లి. నువ్వు నా దగ్గర నుంచి మంత్రాలను నేర్చుకొని మాతగా మారిపోయి నాతో పక్కన కూర్చుందాం అనుకుంటున్నావు. స్వామి ఎలా స్వామి? సరే స్వామి, మస్తు టైం పాస్. ఇంకా ఇట్లాంటి ఫ్యాక్ట్స్ అన్ని కూడా తెలుసుకుందాము. ఇంకా ఎలాంటి రహస్యాలు చెప్తారో స్వామి గారు చూద్దాము. కానీ దానికి నీకు ఇంకో రహస్యం చెప్పనా తల్లి? చెప్తూ గారి స్వామి, ముందు వనజకి మాట్లాడదాం, తర్వాత ఎలాంటి రహస్యం చెప్తారు, ఎవరి గురించి రహస్యం చెప్తారు తెలుసుకుందాం. ఫస్ట్ అయితే వనజకి కాల్ చేద్దాం. కాజల్ గురించి మరొక రహస్యం మీ అందరికీ తెలియజేయబోతున్నానమ్మా, చూస్తూ ఉన్నా. కాజల్ గురించా? ఫస్ట్ అయితే వనజతో మాట్లాడదాం. హలో హలో, హాయ్ వనజ, వెల్కమ్ టు మస్త్ టైం పాస్. థ్యాంక్ యూ. హలో, ఎలా ఉన్నారు కాజల్ అండ్ చైతు? చాలా చాలా బాగున్నాం ఇద్దరం. ఇవాళ కాజల్ తో పాటు చైతు స్వామి ఉన్నారు. అవునా? అమ్మా తల్లి, బాగున్నావా తల్లి? మీ ఆయన కుమార్ బాగున్నాడా తల్లి? బంగారం బిజినెస్ బానే అవుతుందా తల్లి? ఓ, బానే కనుక్కున్నట్టున్నారు ఇన్ఫర్మేషన్ మొత్తము. అమ్మా తల్లి, నేను స్వామి, నా దివ్య దృష్టితో నేను కలుగుతున్నాను తల్లి. స్వాములకు అన్ని తెలిసిపోతాయి కదా అలాగా. అవును తల్లి, నన్ను నువ్వు బాగా గ్రహించావు తల్లి. నేను ఎప్పుడు అంతే అందరిని అలా గ్రహిస్తూ ఉంటా. ఇవన్నీ నిజాలేనా వనజ? నిజాలే కాజల్. ఎంత బాగా కరెక్ట్ గా అదే చెప్పాను చెప్పేశారు కదా, బాగా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకున్నట్టున్నారు స్వామీజీ కదా. సూపర్ మేము కదా. గ్యాదర్ చేయడం అవసరం తల్లి, మనుషులు మీరు గ్యాదర్ చేసుకోవాలి. స్వామికి ఎంత గ్యాదరింగ్. అదే స్వాముల్లో గ్యాదర్ చేసుకునే వెరైటీస్ ఉంటాయి కదా, వాటిల్లో చెప్తున్నాను లేదు. అవును తల్లి, మాకు దివ్య దృష్టితో చూస్తే నువ్వు కూడా కనిపిస్తావు, మీ ఆయన కనిపిస్తాడు, మీ ఇద్దరు ఎక్కడికి వెళ్తున్నారో కూడా కనిపిస్తుంది. సరే, నేను ఇప్పుడు ఎక్కడున్నాను చెప్పండి. నువ్వు ఎక్కడున్నావు తెలుసా? నీ ఫోన్ పక్కనే ఉన్నావు, నువ్వు ఫోన్ లో మాట్లాడుతూ ఉన్నావు. అయ్యో, ఎలా చెప్పేశారు? ఓ మస్తు టైం పాస్. వనజ, ఓకే. నీకేమైనా సందేహం ఉందా? మన స్వామికి అన్ని తెలుసు అంటే అన్ని సందేహాలన్నీ తీర్చేస్తారు. అలాంటివైతే ఏం లేదు కాజల్. నీకు ఒక మంచి మాట చెప్పనా తల్లి? చెప్పండి స్వామి. నీ భర్త నీకే భర్త, ఇంకెవ్వరికి భర్త కాదు తల్లి. ఆ విషయం నాకు ఎప్పుడో తెలుసు తల్లి. కొత్తగా చెప్పండి ఏమైనా. తల్లి, నువ్వు అలా చెప్పకూడదు తల్లి. స్వామి ఏదైనా చెప్తే ధన్యవాదాలు అని చెప్పాలి, మళ్ళీ నాకు పంచేయకూడదు ఓకే తల్లి. ఓకే, థ్యాంక్ యూ. మీరు పంచి కట్టుకున్నారు కదా స్వామి, అందుకే పంచేస్తుంది స్వామి. నేను పంచి కట్టుకోలేదు తల్లి, చూపిమంటావా? వద్దు స్వామి, నేను చూడదలుచుకోలేదు. స్వామి పంచి కట్టుకున్నారు అనుకున్నాను. చెప్పు వనజ. మా హస్బెండ్ కి, మా అత్త, మా మామకి, మా అమ్మ వాళ్ళకి అందరికి హాయ్ చెప్పండి. తల్లి, నీకు అమ్మ అత్త మామ ఉన్నారు కదా, వాళ్ళకి మా తరపు నుంచి ఓం మస్తు టైం పాస్, హాయ్. ఓం మస్తు టైం పాస్, ఓం మస్తు టైం పాస్. ఇంతకీ ఏ ఊరు మీది? నెల్లూరు. నెల్లూరు. అలా ఎలా? స్వామీజీ మళ్ళీ కనిపెట్టేశారు. అదే అవాక్ అవ్వండి. సూపర్ అసలు. నేను అవాక్ అవ్వు తల్లి. ఆల్రెడీ అవాక్ అయిపోయాను. అలా అవ్వకూడదు తల్లి, అని అవ్వాలి. అమ్మా, నీకేమైనా సందేహం ఉంటే వలదు అనుకోకుండా నన్ను అడిగేసే తల్లి, నీ సందేహం నేను తీరుస్తా. అలాంటిదేం లేదు స్వామి. తల్లి, నీ మనసులో ఉన్న మాట ఒకటి నేను చెప్పాలనుకుంటున్నా, చెప్పచ్చా తల్లి? చెప్పండి. నీ మనసులో మీ ఆయన్ని ప్రాంక్ చేయాలి అని అనుకుంటున్నావు కదా తల్లి? అవును. చూసావా ఎలా చెప్పానో? అదేనమ్మా ఓ మస్తు టైం పాస్. మీ ఆయన గురించి కొన్ని డీటెయిల్స్ మా కాజల్కి చెప్పు తల్లి. మా కాజలు ఇంకా నేను కలిసి మీ ఆయన్ని ఆడుకుంటాం తల్లి. ఎందుకు స్వామి చెప్పడం? మీకు అన్ని తెలిసిపోతాయి కదా. నీకు తెలియాలి కదా తల్లి, యాంకర్ చేసేది నువ్వు కదా తల్లి. నేను పక్కన కూర్చొని మంత్రాలు వేస్తూ ఉంటాను తల్లి. నువ్వు యాంకరింగ్ అనేది తిన్నగా చేయి తల్లి. వంకర్ టింకర్ గా చేసావు అనుకో శపిస్తాను, యాంకరింగ్ కూడా పనికి రాకుండా పోతావు తల్లి. వనజ తల్లి చెప్పమ్మా. మీ యాంకరింగ్ చాలా చాలా బాగుంటుందండి. ఓ థ్యాంక్ యూ సో మచ్ అండి. సరే, మీ హస్బెండ్ ని ప్రాంక్ చేస్తాం మేము, ఓకేనా? డీటెయిల్స్ అన్ని మా వాళ్ళకి ఇచ్చేసేయండి, ఓకే? ఎలాగో చైతు గారికి చైతు స్వామికి తెలుసు అనుకోండి, మీరు ఇవ్వకపోయినా పర్వాలేదు. హలో కాజల్, మా వాడిని ఎలా ప్రాంక్ చేస్తారంటే
మా వారిని ఎక్కడో చూసినట్టు, చాలా అందంగా ఉన్నట్టు, వాళ్ళని పెళ్లి చేసుకోవాలన్నట్టు అనుకున్నట్టు. ఆ, కానీ మీ ఆయన అందంగా ఉండడు కదా తల్లి. మా ఆయన చాలా చాలా అందంగా ఉంటారు. నా దృష్టితో చూస్తే నాకు అందంగా అనిపించలేదు తల్లి, అందుకే. అందరు హీరోస్ మించి ఉంటారు మా వారు. సూపర్ అసలు. సంపూర్ణేష్ బాబు తమ్ముడు లెక్క ఉంటారు కదా తల్లి. ఏంటండి? ఏం లేదు తల్లి, ఏంటండి? ఏమీ లేదు తల్లి. ప్రభాస్ ఆ రేంజ్ లో ఉంటారు మా వారు. ఓ వావ్. సూపర్ అబ్బా. ఆయన మా వారిని హీరోలతో పోల్చుకోవడం కాదు, మా వారి ఒక పెద్ద హీరో. ఆయనకి ఏయ్. జన్మనిచ్చింది ఎవరనుకుంటున్నావు తల్లి? ఎవరు? ఎవరు? వాళ్ళ అమ్మ నాన్న. ఇంకా మీరంటారేమో అనుకున్నాను స్వామి. నేను ఇంకా స్టిల్ బ్యాచులర్ తల్లి. ఓహో, ఎవరు అంటే అంటే మీరేనేమో అన్నట్టు స్టిల్ బ్యాచ్. చెప్తారు. సరేనమ్మా, మీ ఆయనకి మా అమ్మాయి ఫోన్ చేస్తుంది, మా అమ్మాయి చూసింది, నచ్చింది, గోకుద్ది, బాగా మాట్లాడుద్ది, మీ ఆయన్ని బక్రా చేస్తుంది, అది చూసి నీది ఆనందపడుతుంది. పక్కన ఓకేనా? అనకండి. ప్రాంకే. ఆ, ఓ ఆల్రెడీ బక్రా అయిన వాళ్ళని మళ్ళీ బక్రా అనడం తప్పే కదా తల్లి. అయ్యయ్యో. మిమ్మల్ని పెళ్లి చేసుకుని ఆల్రెడీ బక్రా అయిపోయారు మీ ఆయన అని చెప్తున్నారండి స్వామి గారు. అవునా? తల్లి నేను అసలు ఆ మాట అన్నానా? నాకు ఏమన్నా అన్యం పుణ్యం తెలుసా తల్లి? హలో చైతు గారు. వనజ గారు, చైతు లేడు ఇక్కడ, అంటే స్వామి ఉన్నాడు. బకరా అన్నమాట. ఆ? అంటే మీరు ఫ్యూచర్ బక్రా అంట. నేను ఆల్రెడీ ఎప్పుడో బక్రా అమ్మా, నేను పుట్టడమే బక్రా లెక్క పుట్టాను తల్లి, ఇంకా ఫ్యూచర్ లో ఉంది. అంటారు మరి బకరా అంటారు. అవును తల్లి, బక్రా. ఇప్పుడు మన షో పేర్లు ప్రాంక్ కాల్ అంటే బక్రా కాలే కదా తల్లి. ఆహా కాదు కాదు, అంటే చిన్నప్పుడు అమ్మ నాన్న ఆటలో చాలా సార్లు పెళ్లిళ్ళు చేసేసుకున్నారు కదా అందుకనే. అవునా? అని ఇంకో తల్లి, బక్రా అంటే ఏమీ కాదు తల్లి, మేక. మీరందరూ కోసుకొని తినేటువంటి మేక తల్లి బక్రా అంటే. అదేమి తిట్టు కాదు, బాధపడమాక. నాన్ వెజ్ స్వామి. ఓకే, బాధపడమాక తల్లి. మీ ఆయన్ని మేము బక్రా చేస్తాము, మీ ఆయనకి బోల్డంత పుణ్యాన్ని కూడా ఇస్తాము. దీర్ఘ సుమంగళి భవ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ విత్ us Manuja. It was very nice talking to you. Bye. బాయ్. ఓ Bye, మస్తు bye. టైం పాస్. నేను ఎందుకు ఇంత జీవిచ్చేస్తున్నాను? ఏమో స్వామి, మీ రక్తంలోనే ఉంది. నిజంగా నటన రాదు రాదు అంటే ఎంత బాగా నటించేస్తున్నానో అని మీకు అనిపిస్తుంది కదా. కాదు, నేను నటించట్లా, నేను మంత్రం. మీరు జీవిస్తున్నారు స్వామి. తల్లి, ఆ. నీకేదో సందేహం ఉందన్నో? అవును స్వామి, నాకు ఒక పెద్ద సందేహం ఉంది. అండ్ ఆ సందేహం గురించి స్వామీజీ నా గురించి ఏదో సీక్రెట్ చెప్తా అన్నారు. ఆ సీక్రెట్ గురించి మనం తెలుసుకుందాం. ఇవాళ చైతు స్వామి భక్తుల కోరికలు అన్ని నెరవేరుస్తున్నారు. అలాగే భక్తుల డౌట్స్ అన్ని కూడా బాగా క్లారిటీగా క్లారిఫై చేస్తున్నారు. అండ్ ఇందాక నా గురించి కూడా ఏదో సీక్రెట్ చెప్తాను బాబా. అమ్మా తల్లి, చెప్పండి నీకు స్వామి. డౌట్స్ ని తెలుగులో సందేహాలు అంటారని చెప్పేసి గుర్తు రాలేదు కదా, అందుకే డౌట్స్ అన్నావు కదా. అవును చూసావా స్వామి. ఎలా కనిపెట్టాను నేను? అంటే మీరు కదా ఓ, మస్తు స్వామి, time pass. మీరే తెలుగులో మాట్లాడాలి. నేను తెలుగులో మాట్లాడకపోయినా పర్వాలేదు స్వామి. అవునా? ఇందాక మరి కాసేపట్లో కాజల్ గురించి ఒక అద్భుతమైన విషయం చెప్తా అని చెప్పాను కదా. రహస్యం చెప్తా అని చెప్పాను కదా. కాజల్, అది నీ మనసుకు తెలుసు, నీ మనసు అంగీకరించదని నాకు తెలుసు. కానీ నేను చెప్పినాక నీ మనసుని గట్టిగా చేసుకొని వారందరికీ కూడా అది తెలియజేయి. సరే స్వామి. నా ముందుకు నువ్వు పాదరక్షలు వేసుకొని వచ్చినావు. అవును స్వామి. ఆ పాదరక్షలు నీవి కాదు, ఆ పాదరక్షలు నీ అక్కవి. అవును స్వామి. చూసావా ఎలా కనిపెట్టాను నేను నేను? మొన్నే చెప్పాను కదా స్వామి మీకు. మీరు అలా చెప్పకూడదు, నేను ఇప్పుడు స్వామి, అప్పుడు లేను కదా. ఓహో ఓకే స్వామి, చెప్పు అందరికి, తెలుసు అందరికి. చెప్పు ఒకసారి. ఏం చెప్పాలి స్వామి? నీ పాదరక్షలు నీవి కాదు, మీ అక్కవి అని. ఈ పాదరక్షకులు నావి కావు, మా అక్కవి. ఈ చెవిలోవి నావే, మా నేను కొన్నాను. ఇది నేను కొన్నాను. ఈ డ్రెస్ కూడా నాది కాదు, అనిసా కోర్చర్ నుంచి అనిసా డిజైన్ చేసిన డ్రెస్. తల్లి, నీకు విషయం చెప్పాలి, ఇది చెప్పండి కూడా స్వామి. నాది కాదు, కృష్ణానగర్ నుంచి రెంట్కి తెచ్చారు. స్వామి సరే మరి స్వామి, ఇంకెన్ని రహస్యాలు బయట పెడతారు, ఇంకెంత మంది గుట్లు విప్పబోతున్నారు. తల్లి, భక్తురాలా, స్వామి. నీకేమైనా కోరుకుంటే కోరుకో. కోరిక స్వామి? కోరుకుంటాను స్వామి. కోరుకో తల్లి. నా మెళ్ళో ఈ రెడ్ కలర్ ది చైన్ ఉంది కదా స్వామి, అట్లాంటిది ఒక వైట్ కలర్ ది ఇస్తే బాగుంటుంది స్వామి. ఓ మస్తు టైం పాస్. కాజలు బిడ్డ మనకి ఒకటి కోరుకుంది, తెల్లని ఒక చైన్ కావాలంటుంది. ఓ మస్తు టైం పాస్, ఓ మస్తు టైం పాస్, ఓ మస్తు టైం పాస్. సంక్రాంతి చేసుకో స్వామి, దీపావళి చేసుకో స్వామి. ఆ తల్లి, ఇది ఎక్కడో చూసినట్టుంది కదా. ఆ. ఇది కూడా అందరి దగ్గర ఉంటది తల్లి, అందరికీ అందరూ ఒకలాగే అనిపిస్తారు తల్లి. తీసుకో, మహాప్రసాదంగా కాదు ఉంచుకో. స్వామి,
ఇది నేను చాలా సార్లు ఇలాంటిదే నా మెళ్ళో వేసుకున్నాను నా షోలో. తల్లి స్వామి ఈ రోజు నీ మెడలో ఎరుపుది ఉంది కదా తల్లి, అందుకే తెలుపుది లేకుండా మాయమైపోయింది. అందుకే తెలుపుది నీ సొంతం కావాలని నేను నీ కోసం సాష్టాంగం చేసి మరి ఇచ్చాను తల్లి. స్వామి ఇది తల్లి ఆ. సందేహం ఉంటే ఏమని అడుగు తల్లి. సరే స్వామి. లేదా భక్తురాలు చాలా మంది వెయిట్ చేస్తున్నారు, వాళ్ళకన్నా ఫోన్ చేయి తల్లి. సరే ఫోన్ చేస్తాను స్వామి. నాకు ఒక డౌట్ కూడా ఉంది. తల్లి ముందు ఫోన్ చేయి తల్లి. సరే స్వామి. ఎవరికి చేయబోతున్నానో చెప్పేయండి. మధుకి నువ్వు చేయబోతున్నావు తల్లి. ఆ స్వామి మీకు చెప్పేశారు ఆ దేవుడు. డైరెక్టర్ దేవుడు. హలో హలో, హాయ్ మధు. హాయ్ అండి గాదవ్ గారు. వెల్కమ్ టు మస్త్ టైం పాస్. థ్యాంక్ యూ అండి. వెల్కమ్ అండి. ఎలా ఉన్నారు? ఎలా ఉన్నాయండి? మస్త్ టైం పాస్ చూస్తూ హాయిగా హ్యాపీగా గడిపేస్తున్నాను. ఏయ్ సూపర్. మధు ఎక్కడి నుంచి? మాది రాజమండ్రి అండి. ఆ ఇప్పుడు మధు. ఎక్కడున్నావ్? ఆ, నేను రాజమండ్రిలో introduce గోదావరి ఉంది తల్లి. నేను ఇంట్రొడ్యూస్ చేస్తాను, కక్కుర్తి పడకండి మీరు. హలో, ఆ మధు, చెప్పండి గాదవ్ గారు. మా పక్కన ఎవరున్నారు తెలుసా? ఎవరుంటారు? అది చైతు అని ఉంటాడు. చైతు ఇవాళ చైతు స్వామి అయిపోయాడు. ఓ మై గాడ్. ఆ చైతు స్వామి మన కోరికలన్నీ నెరవేరుస్తున్నారు. నీకేమైనా కోరిక ఉందా? అలాగే నీకేమైనా సందేహం ఉందా? ఉందండి. మా అన్నయ్యకి మ్యారేజ్ కావట్లేదండి. ఒక అన్నకి ఆ దాని గురించి తెలుసుకుందాం అనుకుంటున్నాను. ఎప్పుడవుతుంది పెళ్లి తెలుసుకోవాలనుకుంటున్నావా? అవునండి. అంటే మీ అన్నయ్య పెళ్లి అయితే గానీ నీ పెళ్లి అవ్వదనా నీ తొందర? సూపర్ అండి మీరు కాదు గారు. ఇందులో మాత్రం మీకు మీరే సాకండి. ఇందులోనే అంటే తెలుగు ఆలోచించడంలో. అలా అయితే ఓకే. సరే స్వామికి ఇస్తాను, స్వామితోనే చెప్పేసే నీ సందేహం ఏంటో. ఓకే అండి. మధు బాబు నమస్తే. నమస్కారం స్వామిజీ. మీకు విషయం తెలుసా, మీరు రాజమండ్రి అంటే గోదావరి తల్లి బొడ్డున జన్మించిన బిడ్డ. అబ్బా సూపర్ స్వామిజీ మీరు. తెలుసు స్వామి. బిడ్డ నీ సందేహం గురించి నాకు ముందే తెలుసు బిడ్డ. చెప్పండి తండ్రి ఏంటో. మీ అన్నకి ఇంకా పెళ్లి కావట్లేదు, అదే కదా నీ సందేహం? మీరు సూపర్ స్వామి. అవును స్వామిజీ. చూసారా, స్వామి సూపర్ కదా. నా దివ్య దృష్టితో నేను తెలుసుకోవడం జరిగింది. మీ అన్నకి పెళ్లి ఎందుకు కావట్లేదు అంటే తండ్రి, స్వామిజీ మీ అన్నకి పెళ్లి ఇంకా కావట్లేదు. అంటే ఎందుకు? ఎప్పుడవుతుంది స్వామి? ఎప్పుడవుతుందంటే తండ్రి, పెళ్లి రోజు డేట్ ఫిక్స్ అయిన రోజు ఖచ్చితంగా పెళ్లి జరుగుతుంది నాయన. అదే ఎప్పుడు? స్వామిజీ అది డేట్ ఎప్పుడో చెప్పండి స్వామిజీ. డేట్ కావాలన్న ఆయన. అవును స్వామిజీ. అంటే అన్న కాదు స్వామి, తెలిసిన అన్న. ఎందుకంటే అన్నగా అయితేనే నేను కూడా చేసుకుందాం అనేసి అనుకుంటున్నాను మ్యారేజ్. అదే అర్థమైంది నాయన. నువ్వు నీ గురించి చెప్పనవసరం లేదు నాయన, నాకు తెలుసు కదా నీ గురించి. నువ్వు నా బిడ్డవి, నేనే నీకు జన్మనిచ్చడం జరిగింది. అంటే మీ అమ్మ నాన్న ద్వారా. స్వామిజీ ఓకే స్వామి తండ్రి. మధు విను మధు, మీ ఫ్రెండ్ కి పెళ్లి ఎప్పుడైతుందంటే పెళ్లి కుమార్తె ఒక్కసారి దొరికిన తర్వాతే పెళ్లి డేట్ ఫిక్స్ చేశారు. ఆ డేట్ న ఖచ్చితంగా వివాహం జరుగుతుంది. ఎందుకు స్వామి? వాళ్ళ వదిన పుష్కరాల జాతరలో ఏమైనా తప్పిపోయిందా? కాదు తల్లి, ఆ పిల్ల ఎప్పుడు తింటూ పడుకుంటూ ఉంటది. ఎప్పుడైతే వాళ్ళ అమ్మ నాన్న తిండి ఆపేస్తారో, ఎప్పుడైతే ఆ పిల్ల పడుకోవడం మానేస్తుందో అప్పుడు ఆ పిల్లకి పెళ్లి చేసుకోవాలనే ఆశ పుడుతుంది. ఆ పిల్లకి ఆశ పుట్టిన వెంటనే తల్లిదండ్రులు పెళ్లి సంబంధం చూస్తారు. ఆ సంబంధం కాస్త నెరవేరినాక, ఆ సంబంధం కాస్త ఓకే అయినాక డేట్ ఫిక్స్ అవుతుంది నాయన. ఆ డేట్ అప్పుడు మీ ఫ్రెండ్ కి పెళ్లి అవుతుంది. మీ ఫ్రెండ్ కు పెళ్లైన మరుక్షణం నీకు కూడా పెళ్లి గడియలు ఉన్నాయి నాయన. ఫ్రెండ్ కాదు స్వామి, అన్నయ్య. ఫ్రెండ్ లాంటి అన్నయ్య అని చెప్పారు కదా నాన్న. ఓహో ఓకే స్వామిజీ. ఓకే స్వామిజీ. అది ఇంకేమైనా సందేహాలు ఉంటే అడుగు నాయన. నేను త్వరలో ఒకటి డైరెక్ట్ చేద్దాం అనుకున్న ఒక ప్రోగ్రామ్. ఏంటది? అందులో అంటే వర్షంలో ఒక రోజు. వర్షంలో ఒక రోజా? షార్ట్ ఫిల్మా? స్వామిజీ వర్షంలో ఒక రోజు. వద్దు నాయన, వర్షంలో ఒక రోజు నువ్వు ఎక్కడన్నా తీసుకుని హైదరాబాద్ లో తీయమాకి నాయన. స్తంభాలు చెట్లు మీద అందులో పడిపోతుంది. కూడా యాంకర్లు వచ్చేసి కాజల్ సైతమే పెట్టాలనుకున్నాను స్వామిజీ. పేమెంట్ ఎంత ఇస్తారు? స్వామిజీ స్వామిజీ Sorry, స్వామిజీ sorry. ఏం అడుగుతున్నారు స్వామిజీ మీరు? స్వామిజీ చైతు యాంకరింగ్ చాలా బాగుంటుంది ఆయన. చైతునే తీసుకుని ఆయన డబ్బులు ఎంతైనా పర్లేదు, వెనకాలకంటే ఇచ్చేసాను ఆయన. ఒక్కటి స్వామిజీ ఒక్క మాట అండి. అంతా బాగానే ఉంటుంది, యాంకరింగ్ బాగానే చేస్తారు. కానీ మేకప్ కొడితే అయితే వర్షంలో కదా మేకప్ కట్టకపోతే దెబ్బైపోతేమో అని ఆలోచిస్తున్నాను. చందుబాబు బిడ్డ మేకప్ లోనే అలా ఉంటాడు. మేకప్ లేకపోతే చాలా చూడముచ్చటగా ఉంటాడు. నిండు చందమామలాగా ఉంటాడు తెలుసా, అమావాస్య రోజు.
సూపర్ స్వామి, నేనే అదే అనుకున్నాను స్వామి, అమావాస్య రోజు. నీ మనసులోని మాట నాకు తెలుసు కదా నాయన, ఇంకా నీతో ఎక్కువ వేయించుకోకుండా ఫోన్ పెట్టేద్దాం అనుకుంటున్నాను నాయన. ఓకే స్వామి, ఓకే స్వామి. ధన్యవాదాలు. బాయ్ బాయ్. బాయ్ బాయ్. బాయ్ మధు. బాబు చాలా బాగా మాట్లాడాడు మధు. సో మధులాగా మీకు కూడా ఏమైనా సందేహాలు ఉన్నాయా? స్వామితో కనెక్ట్ అవ్వాలనుకుంటున్నారా? స్వామితో నాతో కనెక్ట్ అవ్వద్దండి, నా ఫోన్ కి కనెక్ట్ అవ్వండి. అదే స్వామీజీ, మీరు ఎందుకు స్వామీజీ బూతులు ఎత్తుకుంటారు ప్రతి దాంట్లో? తల్లి క్లారిటీ, ఇవాళ రేపు చాలా క్లారిటీ ఉండాలి తల్లి, లేకపోతే ఎలాంటివి జరుగుతున్నాయో మీ అందరికీ ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు సిమి. అవునవును స్వామీజీ, కరెక్టే. మీ క్లారిటీలో మీరుండండి, మా క్లారిటీలో మేము ఉంటాం. సో ఇప్పుడు క్లారిటీగా మీ అందరికీ ఒక విషయం చెప్తున్నాను. నువ్వెందుకమ్మా తిన్నగా మాట్లాడి యాంకరింగ్ చేయకుండా నాలాగా మాట్లాడడానికి ప్రయత్నిస్తున్నా? యాంకరింగ్ చేయాలి కదా స్వామి, నేను కూడా త్వరలో స్వామా అయిపోతున్నాను కదా స్వామి. స్వామ అంటే ఏంటి తల్లి? బాబా బాబీ లాగా స్వామి స్వామ అయిపోబోతున్నాను కదా స్వామి. అవును, స్వామ స్వామి. బిడ్డకి న్యాయం ఇవ్వాలనుకుంటున్నారు కదా, నేనుండగా నేను న్యాయం చేస్తాను. తల్లి ఆను స్వామి విభూతి నాకు విభూతి అంటే ఎంత ఇష్టం. ఆహా స్వామి. తల్లి ఏంటి స్వామి? తల్లి పరకాయ ప్రవేశం పోయిందా? మీరు చూస్తున్నారు మస్తు టైం పాస్ అనే కార్యక్రమం. మీ వ్యాఖ్యాతలు చైతు, కాజల్, చైతు స్వామి అనే నాతో. మరి కాసేపట్లో నేను ఏం చేయబోతున్నానో తెలుసా? డౌట్ అప్పటి నుంచి సందేహం ఉంది. ఆ సందేహం తల్లి నీ పక్కన కూర్చొని నేను కాస్త శుద్ధి చేసుకోవడం మర్చిపోతున్నాను. ఒక్క నిమిషం ప్రశాంతంగా యోగా చేసుకుని శుద్ధి చేసుకుంటా. యోగా చేస్తే శుద్ధి అయిపోతుందా స్వామి? మాకు చల్లగా అవుతుంది తల్లి. ఒక్క నిమిషం తల్లి, చల్లగా అవుతుంది స్వామి. ఎక్కడెక్కడో అవుతుంది తల్లి. ఒక్క నిమిషం అమ్మా. సరే స్వామి. అది యోగానా స్వామి? తల్లి స్వామి సంగీతం ప్రాక్టీస్ చేస్తున్నారు స్వామి, యోగా చేయండి స్వామి. తల్లి చెప్పు తల్లి. మీరు సంగీతం మస్తు టైం పాస్. నీ సందేహం ఏదో అడిగినావు తల్లి, ఆ సందేహం అడిగితే నీ సందేహం తీరుతుంది. అవును స్వామి, నాకు చాలా పెద్ద సందేహం ఉంది స్వామి. ఆ సందేహం ఏంటో చెప్పబోయే ముందు మా నెక్స్ట్ కాలర్ తో మాట్లాడేద్దామా స్వామి? తప్పకుండా తల్లి, ఆయన సందేహము ఆమె సందేహం ఏంటో తెలుసుకుందాం. తల్లి స్వామి ఇప్పుడు నేను ఎవరికి కాల్ చేయబోతున్నావు తెలుసా? చెప్పండి స్వామి. నాకు ఇప్పుడే దేవుడు చెప్పారు స్వామి అంజలికి కాల్ చేయబోతున్నా. స్వామి స్వామి మీరు స్వామి ముట్టుకునే ప్రయత్నం నేను చేస్తున్నారు. ముట్టుకోను తల్లి, ఇట్లా అన్నాను అంతేగాని ముట్టుకోను. సరే స్వామి. బ్రష్ వాళ్ళతో చాలా దూరంగా ఉంటాను. అవునా స్వామి? ఇప్పుడు కాల్ చేద్దాం అంజలికి. అంజలి అనే పేరు మీద చక్కని పాట ఉందమ్మా. ఒక్కటి కాదు స్వామి, 2-3 ఉన్నాయి. ఏదో ఒకటి పాడు. అంజలి 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 పుష్పాంజలి. హలో హలో, హాయ్ అంజలి. హాయ్ హాయ్, వెల్కమ్ టు మస్త్ టైం పాస్. థ్యాంక్ యూ. బాగున్నారా? చాలా బాగున్నాం, నువ్వెలా ఉన్నావు? చాలా చాలా బాగున్నాను. మీ షో చూస్తే చాలా హ్యాపీగా కనిపిస్తున్నాను. సూపర్, థ్యాంక్ యూ సో మచ్. ఎక్కడి నుంచి అంజలి? కొండపాక, సిద్దిపేట దగ్గరలో. ఎక్కడ? సిద్దిపేట దగ్గరలో కొండపాక. కొండపాక. కొండపాకలో కొండలన్నీ పాకలు పాకలుగా ఉంటాయా తల్లి? స్వామి ఉంటాయండి. తల్లి నువ్వు కూడా తల్లి? అలా ఏం లేదండి, చైతన్యత చాలా బాగుంది ఈరోజు. తల్లి ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. నేను చాలా కష్టపడ్డాను. నన్ను ఆశీర్వదించండి గురించి. దీర్ఘ సుమంగళి భవ, పుత్ర ప్రాప్తిరస్తు. నేను ఇంటర్ కంప్లీట్ అంతే. వివాహ మహోత్సవ అయిపోయింది, కవరింగ్ ఆపేయండి ఇంకా. విద్యా ప్రాప్తిరస్తు. చైతన్య గురించి బాగున్నారా? చాలా బాగున్నాను తల్లి. నువ్వు చల్లగా ఉండగా నాకేమైతే చెప్పు తల్లి. నీ ఆనందమే నా ఆనందం, నీ ప్రేమే నా ప్రేమ, నీ అదే నా ఇది. ఏది స్వామి? తనకి తెలుసులే తల్లి. నీ అదంట ఏంటది? ఏంటది అంజలి? ఏంటి నీ అది ఈయనకి ఇదంట. నీ అది నీ అభిమానమే నా ఆశీర్వాదం తల్లి. అది అంటే ఆలో అభిమానం, ఇది అంటే ఈలో ఈశ్వర రూపం. ఈశ్వరవాదమా? ఆశీర్వాదం కాస్త అంజలి నీకేమైనా సందేహం ఉంటే నన్ను అడుగు తల్లి, నీకు సందేహం తీరుస్తా.
నాకు మీద యాంకరింగ్ చేయాలని ఇష్టం ఉంది, చేయగలిగాను, చేస్తానా? తప్పకుండా చేయగలవు, కానీ యాంకరింగ్ అవ్వాలంటే ముందు నువ్వు కింద ఏం చూస్తున్నావు స్వామి? మస్తు టైం పాస్ లో చైతు కాజల్ని 2 పాటలు పొగడాలి, ఆ తర్వాత ఖచ్చితంగా నువ్వు యాంకర్ అయిపోతావు. ముందుగా అయితే చైతు అనే వ్యక్తి ఉన్నాడు కదా యాంకర్, వాడిని 2 పొగడతలు పొగుడు, ఈజీగా నువ్వు యాంకర్ అయిపోతావు. ఓకే, చైతన్య పొగడాలంటే పొగడతాను, సరిపోవు. చాలు, ఈ ఒక్క మాట చాలు అని అనుకుంటది కాజల్, కానీ సరిపోదు. చెప్పు. ఇంకా ఏం పొగడాలి? నిన్ను పొగడాలంటే మాటలు రావట్లేదు. చూసావా? చాలు చాలు Okay. స్వామి. ఇంకా నువ్వు యాంకర్ అవ్వాలంటే కాజల్ని 2 తిట్లు తిట్టాలి, తిట్టేసి. ఓ, అది మాత్రం చేయలేను. Thank అయితే you నువ్వు so యాంకర్ much. అవ్వలేవు తల్లి. అమ్మా తల్లి లేచేయి, నువ్వు యాంకర్ అవ్వలేవు తల్లి. అయితే నేను నీకు బ్లెస్సింగ్ ఇవ్వలేను తల్లి. నేను ఎంకరేజ్ చేస్తాను నీకు మంచి మంచి కాంటాక్ట్ థ్యాంక్ యూ. కావాలి. సరే నువ్వు సరే తల్లి, నా బ్లెస్సింగ్స్ ఎప్పుడు ఉంటాయి. నువ్వు ఖచ్చితంగా అంజలి యాంకర్ అవుతావు. థ్యాంక్ యూ. బాయ్ బాయ్. థ్యాంక్ యూ. బాయ్. ఇవాళ కాజల్ ఏం చేయట్లేదు, జస్ట్ మాట్లాడుతుంది. ఏం చేయట్లేదు అంటూనే చాలా చేసేస్తుంది తెలుసా. నా ఇజ్జత్ కాస్త తీయడానికి చాలా ప్రయత్నిస్తుంది, స్వామి. కానీ నాకు తెలుసు కదా పిల్ల చాలా మంచిది. పిల్ల కాదు, పిల్ల తల్లి చాలా మంచిది. రాబోయే కాలానికి కాబోయే తల్లి. పొగడండి స్వామి, నేను సిగ్గుపడుతున్నా. అవునా? ఎక్కడ తెలిసిపోయి నాకు పనిచేస్తాను భయం వేసింది. ఏం తెలిసిపోయాక స్వామి? ఏం లేదు, నీకు ఎలాగలేదు అనుకుంటా. సరే అయితే ఇప్పుడు మన మస్తు టైం పాస్ పిల్ల తల్లి అంటే నాకు అర్థమైంది ఏంటి అంటే, నేను చాలా చిన్న పిల్లల్ని తల్లి అని పిలుస్తారు కదా, సో పిల్ల తల్లి అంటున్నారేమో అనుకున్నాను స్వామి. అలా ఉంటే చిట్టి తల్లి అంటారు, పిల్ల తల్లి అంటారు. మరి మీరు నన్ను నువ్వు అలాగే పిల్ల ఉండు తల్లి. పిల్ల తల్లి ఎందుకు నువ్వు అన్నారు ముట్టుకోవడానికి స్వామి? ప్రయత్నించొద్దమ్మా. మీరు ఎందుకు అన్నారు స్వామి పిల్ల తల్లి అని? మరి ఓ మస్తు టైం పాస్, ఎన్నో అంటూ ఉంటాం, ఎన్నో చేస్తూ ఉంటాం. స్వామి ఎట్లాగా? నా సందేహం మాత్రం మీరు వినలేదు స్వామి. నువ్వు అడగలేదు కదా తల్లి. మరి మీరు అడగట్లేదు కదా చెప్పమని. చెప్పు తల్లి. చెప్పనా స్వామి? స్వామి, దేవుడు ఎందుకు స్వామి మస్కిటోస్ ని క్రియేట్ చేస్తాడు? దాని వల్ల ఎవరికి స్వామి ఉపయోగం? అనవసరం కుడుతూ ఉంటాయి, కొడుతూ ఉంటాం, దొద్దర్లు వస్తాయి, బ్లడ్ తాగేస్తూ ఉంటాయి, దాని వల్ల డయేరియా, డెంగ్యూ ఏంటంటో వస్తాయి స్వామి. నువ్వేమన్నావు? డెంగ్యూ. ఓకే, మీకేమనిపించింది స్వామి? ఓకే. పిచ్చిదానా, ఇంత చిన్నదానికి అంత కంగారు పడితే ఎలాగా? దోమ ఉండేది ఇంత, కానీ చేసేది కొండంత. దేవుడు ఎందుకు దోమని సృష్టించాడు అంటే దోమలు. నీకు మల్లు ఎక్కడుంటాయి తల్లి? కేరళలో స్వామి. అవును, మల్లులు అంటే మనకి కేరళలో లభిస్తూ ఉంటారు. అయితే మల్లులు కాస్త కేరళలోనే కాకుండా ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, పంజాబ్, కర్ణాటక ఇలా ప్రతి రాష్ట్రంలో కూడా వెళ్ళడంతో అక్కడ ఇద్దరిద్దరుగా విడిపోవడంతో దోమల్లు అని పిలవడం స్టార్ట్ చేశారు స్వామి. అప్పటి నుంచి వాళ్ళతో పాటు దోమలు కూడా స్టార్ట్ అవడం జరిగింది. ఎందుకు అంటే కేరళలో కొబ్బరి చెట్లు ఎక్కువ కదా, చెట్లు ఎక్కడుంటే అక్కడ దోమలు ఉంటాయి. దోమల్లు అంటూ ప్రతి రాష్ట్రంలో కూడా దోమలు రావడం స్వామి. అయితే దోమలన్నీ కూడా మల్లులా? దోమలు కాస్త పుట్టడం మల్లుగా పుట్టినా పెరగడం తెలంగాణ ఇంకా ఆంధ్రప్రదేశ్ లో కాబట్టి నువ్వు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ దోమలు కూడా అనుకోవచ్చు. మరి అయితే తెలంగాణ దో ఆంధ్రప్రదేశ్ అనుకోవాలా స్వామి? తల్లి, పోయేదేముంది? నేను అడిగింది ఏంటి, మీరు చెప్తుంది ఏంటి స్వామి? దానివల్ల ఎవరికి ఉపయోగం? ఉపయోగం కాస్త ఎవరికి? మీరు ఎందుకు స్వామి ప్రతి క్వశ్చన్ తర్వాత స్వామీజీలు నాకు ఇలాగే నవ్వాలి తల్లి. ఎవరికి ఉపయోగం అనేదే కదా నీ క్వశ్చన్. అవును స్వామి. దోమలుంటే ఎవరికి ఉపయోగం అంటే డాక్టర్లకి, దోమల మందు కొట్టే వాళ్ళకి, మున్సిపాలిటీ వాళ్ళకి, వీళ్ళందరికీ కూడా ఉపయోగం. ఎందుకంటే దోమ కొడితే హాస్పిటల్కి వెళ్తాం, బిల్ వస్తుంది డాక్టర్ కి. దోమల మందు కొడితే వాడికి ఇస్తారు జీతం. దోమల్ని పట్టుకొని దోమల్ని చంపినా, దోమలు పుట్టడానికి చెత్తలేసిన వాళ్ళకి ఇస్తారు జీతం. చూసావా? దోమ అంటుంటే దోమ వచ్చి కుట్టడంతో పేలెందుకుంటాయి స్వామి? బాగా అడిగే తల్లి, నవ్వలేదు స్వామి. మంచి సందేహం అడిగే తల్లి. తల్లో పేలెందుకుంటాయి అంటే తల్లో తేళ్లు ఉండలేవు కాబట్టి పేలుంటాయి తల్లి. తేలు పట్టవు కూడా స్వామి. జుట్టు ఉన్న వాళ్ళకి పడతాయి తల్లి. నెక్స్ట్ కాలర్ కి కాల్ చేయ తల్లి, సందేహం తెలుసుకుందాం. చెప్పండి పేరేంటో. లెట్స్ కాల్ గుణసాయి. ఓ మస్త్ టైం పాస్. హలో హాయ్ గుణసాయి, వెల్కమ్ టు మస్త్ టైం పాస్. థ్యాంక్ యూ కాజల్. హాయ్. యు వెల్కమ్. హాయ్. ఇక్కడ చైతు స్వామి ఉన్నారు ఇవాళ. అవునా?
స్వామిజీ నమస్తే. గున్గునారే 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 గుణ సాయి. స్వామి 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 సార్ ఎలా ఉన్నావు స్వామి? బాగున్నాను స్వామి. నువ్వు బాగుంటావు స్వామి, ఎందుకంటే నా ఆశీర్వాదాలు నీకు ఉన్నాయి కాబట్టి నువ్వు ఎప్పుడు చల్లగా ఉంటావు స్వామి. థ్యాంక్ యూ స్వామి. నీకోటి తెలుసా స్వామి? నేను మీరందరూ ఉండగా నాకేమైతుంది తండ్రి, నేను బాగున్నాను. నువ్వు ప్యాంటు చొక్కా వేసుకొని మాట్లాడుతున్నావు కదా. అవును, నీకెలా తెలుసు స్వామి? ఓ మస్తు టైం పాస్. మీకు మీకు తెలియని ఒక విషయం చెప్పనా? చెప్పండి. స్వామి వాళ్ళ అన్ని కాషాయ దుస్తుల్లో ఉన్నారు. అవునా? స్వాములు అన్నాక కాకి దుస్తులు ఉండరు కదమ్మా, కాషాయ దుస్తుల్లోనే ఉంటారు కదా. కొంతమంది స్వాములు దుస్తులు లేకుండా కూడా ఉంటారు, అలాంటి స్వాములు నాకు తెలియదు. వాళ్ళని అఘోరాలు అంటారు స్వామి. అవునా, అందుకే స్వామి అనరు. ఓకే గుణసాయి స్వామి, నువ్వు ఏం చేస్తూ ఉంటావు నాన్న? ఇంటర్ ఫస్ట్ ఇయర్ కంప్లీట్ అయింది. కంప్లీట్ అయిపోద్ది నాన్న. నేను బాగా మార్క్స్ ఇవ్వాలని చెప్పేసి దేవుణ్ణి ప్రార్థించాను, నీకు మంచి మార్క్స్ వచ్చేసి కంప్లీట్ అయిపోయింది. థ్యాంక్ యూ స్వామి. ఏమైనా సందేహం ఉంటే అడుగు నాన్న, సందేహం తీరుస్తా. స్వామి బాహుబలి సినిమాలో కట్టప్ప బాహుబలి ఎందుకు చంపారు స్వామి? కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు, అదే కదా నీ డౌట్? అదే స్వామి. ఓకే, కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడంటే రాజమౌళి కట్టప్పని బాహుబలిని చంపేమని చెప్పాడు, అందుకని చంపేశాడు. అవునా? అవును. మరి బాహుబలి 2 ఎందుకు తీశారు స్వామి మళ్ళీ? మరి కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడో క్లియర్ గా తెలియాలంటే కట్టప్ప 2 రావాలి కదా, అందుకే తీసినాడు నాన్న. కట్టప్ప 2 కాదు స్వామి, బాహుబలి 2. అదే నాన్న పోయింది అది నాన్న. ఇంకేమైనా సందేహం ఉందా? అంటే మీరు సినిమాలు కూడా చూస్తారా స్వామి? మా దృష్టిలో వచ్చినవన్నీనే మీకు సిల్వర్ స్క్రీన్ మీద కనిపిస్తూ ఉంటాయి. వావ్ స్వామి, యు ఆర్ గ్రేట్. అది నాకు తెలుసు కాబట్టి ఇక్కడ కూర్చున్నాక తల్లి. గుణసాయి, ఇంకేమైనా చెప్పాలనుకుంటున్నావా? ఏం లేదు, కాయలు మీ స్మైల్ సూపర్ ఉంటది, రోజు వాచ్ చేస్తున్నాం. మరి ఆ చైతు గారిది ఏం బాగుంటది చెప్పు? చేతి ఉంటేనే కదా కాయలు కన్నా వచ్చేది. చాలు నాన్న, ఆ ఒక్క మాట చాలు. మా చైతు గారు అక్కడ ఎంతో ఆనందపడుతూ ఉన్నాడు. నాన్న నాకు కనిపిస్తున్నావు కదా. ఓకే గుణసాయి, ఉంటాను మరి. థ్యాంక్ యూ. వెరీ నైస్ టాకింగ్ టు యు. గుణసాయి, బాయ్ బాయ్. బాయ్.